ఈ మధ్యకాలంలో గుంటూరులో ఓ సంఘటన జరిగింది. ఆ విషయంతో ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పి వైసీపీ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? ఆ సంఘటనలో ఆ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారే అక్కడ ఉన్న టీడీపీ నాయకుడిని కాపాడటానికి చూసింది. ఆ సంగతి నాకు తెలుసు అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. నిజమే అనుకోవచ్చు అంటారు ఇదంతా? అసలు సంఘటన జరిగి ఆ న్యూస్ ఆమె దగ్గరికి వెళ్ళగానే వెంటనే నిజ నిజాలు నిర్ధారించి వెంటనే అతన్ని అరెస్ట్ చేయించడం జరిగింది. అదంతా కూడా తెలుసుకోకుండా వీళ్ళు ఏంటంటే ఏదో అంతకుముందు అంటే అతను ఏదో చేస్తే కక్ష పెట్టుకొని ఇది విచిత్రంగా మాట్లాడటం తప్పితే, నిజంగా వాస్తవం అయితే మాత్రం ఆమె దగ్గరికి వెళ్ళిన మరుక్షణంలోనే వెంటనే అరెస్ట్ చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత కూడా వీళ్ళు వచ్చి ఎందుకంటారు పదే పదే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది? వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అండి. వాళ్ళంతా కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే కానీ నిజంగా ఆమెకి అలాంటిది ఉంటే అసలు అరెస్ట్ చేపించింది. అక్కడ స్థానిక పోలీసును కూడా సస్పెండ్ చేయించింది అనమాట. అలా అలా వీళ్ళు అంటే వాళ్ళ స్వార్థం కోసం ఏదేదో మాట్లాడతారు కానీ అసలు వాళ్ళందరి అసలు ఈ అంబటి రాంబాబు వీళ్ళందరి కూడా పట్టించుకోకూడదండి నా ఉద్దేశం ప్రకారం. ఎందుకని అంటారు? ఇప్పుడు మరి సరే ఓకే అది జరిగింది, మరి ఇక్కడ జోగి రమేష్ గారి విషయంలో మాత్రం ఎందుకని వైసీపీ నాయకులు స్పందించట్లేదు అంటున్నారు? జోగి రమేష్ గారి కోడల విషయంలో వైసీపీ నాయకులు ఎవరు స్పందించట్లేదు. ఈవెన్ వైసీపీలో ఉన్న మహిళా నాయకులు కూడా ఎవరు స్పందించట్లేదు. అసలు ఏం జరుగుతుంది అంటారు? అసలు అంటే జోగి రమేష్ అంటే వైసీపీకి సంబంధించిన నాయకుడు కదా, అతని గురించి స్పందిస్తే ఏంటంటే వాళ్ళే బయటేసుకున్నట్టు ఉంటదని చెప్పేసి స్పందించట్లేదు అనమాట. వాళ్ళు స్పందించరు కూడా. ఇప్పుడు కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరన్నా ఏదన్నా చేస్తే ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేపించటమో లేదంటే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయటమో అలాంటిది జరిగింది. కానీ వీళ్ళకి అలాంటి చిత్తశుద్ధి లేకపోయినా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటం మాత్రం బ్రహ్మాండంగా తెలుసు అనమాట. తను చేస్తేనేమో సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అన్నట్టు అట్లా చేస్తూ ఉంటారు వైసీపీ వాళ్ళంతా. మరి ఇక్కడ ఒక మహిళకి అన్యాయం జరిగింది, నా మామ, నా భర్త అలాగే మా అత్త ముగ్గురు కలిసి నన్ను చంపడానికి చూశారు అని చెప్పి ఆమె పోలీస్ కంప్లైంట్ లో విపులంగా రాసిన తర్వాత కూడా ఎందుకంటారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వైసీపీ నాయకులు ఎవ్వరూ స్పందించకపోవడానికి గల కారణం అనుకోవచ్చారు? వైసీపీ వాళ్ళదంతా కూడా అంటే వాళ్ళ లబ్ధి రాజకీయం అనమాట. అంటే వాళ్ళకి అనుకూలంగా ఏది ఉంటే అది మాట్లాడుకుంటారు తప్పితే నిజ నిర్ధారణ అనేది వాళ్ళ పార్టీలో ఏంటంటే వాస్తవాలు ఉండవు, అన్ని అవాస్తవాలే, అంత రివర్స్ ట్రెండింగే అనమాట. అంత సాఫీగా జరగదు, అంత టర్నింగే అనమాట. వీళ్ళు చేసేవన్నీ కూడా వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులు అంతే, వాళ్ళ కార్యకర్తలు అంతే, అసలు అధినాయకుడు అంతకంటే ఎక్కువ అనమాట. అది కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదన్నా ఈ పాజిటివ్ అంటే మనం నెగిటివ్ అనుకోవాలన్నమాట. అట్లా ఉంది వాళ్ళ ఇది. ఇవన్నీ ఓకే అమ్మా, ఆయన ఏదైతే మద్యం స్కామ్ లో నేను ఎలాంటి తప్పు లేదు అని చెప్పి దుర్గమ్మ తల్లి దగ్గర ప్రమాణం చేయడానికి చేశారు, బానే ఉంది. కానీ ఇంట్లో కోడలు పూజ చేస్తే మాత్రం శవం కాలిన వాసన వస్తుంది నాకు అంటూ మాట్లాడటం ఎలా చూడాలంటారు? వాళ్ళు కన్వర్ట్ అయిన విషయం కూడా చెప్పకుండా పెళ్లి చేయటం అనేది అసలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు వాళ్ళు హిందుత్వం మీద నమ్మకం లేక, అంటే హిందుత్వం మీద చులకన భావం అనమాట. ఇప్పుడు అక్కడికి వచ్చి అతను అంత ఈజీగా ప్రమాణం చేశాడు అంటే హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి, అతను అలాగా మాట్లాడాడు అనమాట. మాట్లాడటం కదా ప్రమాణాలు చేయటం కానీ ఏదైనా కానీ. ప్రమాణం చేశాడు, ఇప్పుడు మనం ఒక భగవంతుడిని నమ్ముకున్నాము అంటే ప్రమాణం చేశారు అంటే అది ఎంతో భక్తి భావంతో చేస్తాం. కానీ వాళ్ళు అంటే మన భగవంతుడి మీద వాళ్ళకి చులకన భావం ఉంది కాబట్టి ఏం జరిగిద్దిలే ఆఫ్టర్ ఆల్ అన్నట్టు వాళ్ళు అట్లా చేశారు కాబట్టి అతను మన హిందుత్వం మీద అంత చులకన భావం వాళ్ళకి. ఇప్పుడు కోడలు పూజ చేసుకుంటుంటే కూడా వాళ్ళకి అంత చులకనగా ఉంది కాబట్టి వాళ్ళని అసలు మనం లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. మరి నమ్మకం లేనప్పుడు దుర్గమ్మ తల్లి దగ్గర నేను ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు ఆయనకి? ఆయన కన్వర్ట్ అయ్యాడు అనే విషయాన్ని కూడా బయట ప్రపంచానికి తెలియకుండా దాచుకోవాల్సిన అవసరం వచ్చిందనుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు అసలు దాచుకోకపోతే పిల్లని ఎవరు ఇవ్వరు కదా. ఏదో ఒక రకంగా ఆల్రెడీ అది ఆ అబ్బాయికి ఏదో ఒక ఎంగేజ్మెంట్ జరిగిందంట. వీళ్ళ విషయాలన్నీ బయటపడి ఆమె
మధ్యలోనే మాకొద్దని చెప్పి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ విషయాలు బయటికి వస్తే మళ్ళీ అసలుకి పిల్లనివ్వరేమోనని చెప్పేసి అవి కప్పిపుచ్చుకోవటానికి అట్లా చేశాడు. కానీ చేసుకున్న తర్వాత కూడా అతను పనికిరాడంట వాళ్ళ అబ్బాయి. అది కూడా దాచిపెట్టి వీళ్ళేదో అంటే మా అబ్బాయి కావాలి అంటే నువ్వు అదనపు కట్నం ఏదో వంక అనమాట. అసలు నిజంగా అయితే అసలు వాస్తవానికి వాడు అసలు పనికిరాని వాడిని కూడా తీసుకొచ్చి అంటే నువ్వు ఇంకా ఇంత కట్నం తీసుకురావాలి డిమాండ్లు చేశారనమాట. అంటే వాడి కప్పిపుచ్చుకోవటానికి వీళ్ళ నుంచి ఏదన్నా వాళ్ళు ఇవ్వలేనిది అడిగితే అట్లా ఉంటది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా చేశారనమాట. కాబట్టి వీళ్ళు దేనికైనా ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు వాళ్ళ కుటుంబంనే వాళ్ళు అంత ఇదిగా చేసినప్పుడు మన ప్రజల్ని ఏమాత్రం లెక్క చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పుడు ప్రమాణం చేసిన వాళ్ళ తాట తీసిన దుర్గమ్మ అనుకోవచ్చు అంటారమ్మా ఇది? అసలు ఇంకా ముందు ఇంకా చాలా ఉందండి. ఇప్పటి వరకు లైట్ గానే అదే దుర్గమ్మ తల్లి కన్ను తెరిచిందంటే అసలుకి జీవితాలు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇది జస్ట్ శాంపులే అనమాట. ఇంకా వాళ్ళకి చాలా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని వాడు ఎన్ని మాటలు ఒక చిన్న అంటే వాళ్ళ తాత వయసు ఉన్నంత వ్యక్తిని పట్టుకొని వాళ్ళ కొడుకు ఏ మాట పడితే ఆ మాట మాట్లాడాడు. కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వాల్సిన ఉంది కదా, కానీ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా వాడు వీడని ఏకవచనంతో మాట్లాడాడు వాళ్ళ కొడుకు. ఇవాళ ఏం చేసింది దుర్గమ్మ తల్లి వాళ్ళని అట్టడుక్కి ఇంకా ఉంది. ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా ముందుంది. చాలా అనుభవిస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ ఆ విషయం మీద మాత్రం ఈ ఆర్కే రోజా గారు కానీ, యాంకర్ శ్యామల గారు కానీ, ఈ వరుడు కళ్యాణి గారు కానీ, మన గుంటూరుకు సంబంధించినటువంటి నూరి ఫాతిమా గారు కానీ ఎక్కడ ఎందుకని స్పందించలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళ కోడలు వీళ్ళకి మహిళగా కనపడట్లేదేమో. మహిళ అంటే అదే ఇప్పుడు ఎదుటి వాళ్ళదైతేనేమో కనిపించింది, వీళ్ళకి భూతద్దంలో కనిపిస్తుంది అనమాట. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికేమో అద్దం కూడా పనికిరాదు అనమాట. అట్లాగా వీళ్ళ బాప్తంతా కూడా అలా ఉందన్నమాట. అసలు రోజా విషయం తెలుసుకుంటే రోజా గారు ఐరన్ లెగ్ పెట్టిందంటే వాడు భూస్థాపితం అంతే. వాడు మాడిపోయాడు. వీళ్ళ ఇంటికి వచ్చి ఆ రోజు పరామర్శించింది కదా, నాశనం దాష్టికం అయిపోయాడు అనమాట. ఇంతకి అంతే. ఐరన్ లెగ్ ఎక్కడ కాలు పెట్టిందంటే ఆ కాలు అక్కడ మశానం అయిపోవాల్సిందేనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.